హాయ్ అండి. ఈరోజు శనగపప్పుతో పాయసం చేస్తున్నా. చూడండి, ఒక కప్పు శనగపప్పు. ఇది ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న కప్పుని ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. శనగపప్పుని నానబెట్టుకోకూడదండి, డైరెక్ట్ కడిగి కుక్కర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే టేస్ట్ ఉండదు, నానబెడితే రుచి వెళ్ళిపోతుంది పాయసము. ఇలా ఒక 2 విజిల్లు రావాలా. ఇవి 2 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసిన. ఇవి కొద్దిగా ఉడికినాయి. ఇప్పుడు సబ్బియ్యం అర్ధం కప్పు, బేళ్ళు ఏ కప్పు, ఒక కప్పు తీసుకుంటే ఆ కప్పుతో అర్ధం కప్పు సబ్బు బియ్యం. ఇందులోకి చిక్క నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది లేదంటే ఉంట కట్టాలి, మనకి విడివిడిగా బాగా కనిపిస్తాయి. ఇట్లా చేస్తే సబ్బియ్యం ఇప్పుడు ఇందులో వేసుకునేసి ఇప్పుడు మళ్ళీ ఒక విజిల్ రానియాలి సబ్బియ్యం ఉడకడానికి. ఇప్పుడు ఒక 2 కప్పులు బెల్లం తురుము తీసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది స్టవ్ మీద ఇది కొద్దిగా కరగాలండి. పాకం ఏమో అవసరం లేదు, బెల్లం కరిగేంత వరకు. చూడండి, బెల్లం కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. నేను స్టవ్ కట్టేస్తాను. చూడండి, సబ్బు ఉడికినాయి. ఇప్పుడు ఇందులోకి ఈ పాకం కూడా వేయాలి. చూడండి, తీసుకెళ్తా ఉంటాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కొద్దిసేపు ఉడకనేయాలి. ఒక 2-3 నిమిషాలు ఉడకబడితే చాలు. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఇలాచి పొడి, బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి బండి పెట్టుకొని 2 జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. జీడిపప్పు లేవండి, మీరు వేసుకోవచ్చు. అంతే అండి, పాయసం రెడీ.